మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. Hi, I am Dr. Ramana Prasad, consultant interventional pulmonologist and sleep specialist at KIMS Hospital, Secunderabad. Lung cancer. సో ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఏంటంటే అన్ని క్యాన్సర్లలోకి చాలా ప్రమాదకరమైనది. కారణం ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్ ఉందని తెలిసే లోపలే చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే పేషెంట్కి వీళ్ళు ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు, దీని కొరకు డాక్టర్ని సంప్రదించాలి అని వెళ్ళే లోపలే ఏంటంటే ఆల్రెడీ అది మిగతా చోట్ల కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అంటే మనకి ఇనిషియల్ స్టేజ్లో లంగ్ క్యాన్సర్ని దొరికించుకోవడం చాలా కష్టం అన్నమాట. ఈ లంగ్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయని చూస్తే ఏ రకంగా అయినా కానీ, అంటే ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లంగ్స్ ఏ రకంగా కానీ అఫెక్ట్ అయితే, అది ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్ కావచ్చు, క్యాన్సర్తో కానీ అఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే సాధారణంగా వచ్చేది దగ్గే. సో ఎక్కువ శాతం మందిలో దగ్గు వస్తూ ఉంటే అలర్జీ వల్లనో లేదంటే ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనో ఇంకోటి వచ్చిందనో చాలా నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో సరిగ్గా దానికి ప్రాపర్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోకపోవడం, దానికి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోకుండా కొంతమంది ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళేసి కాఫ్ సిరప్స్ తాగేయడం, ఏదో యాంటీ-అలర్జీ ట్యాబ్లెట్ వేసుకోవడం, లేదంటే ఏదో ఒక యాంటీబయాటిక్ వేసుకోవడం, దానివల్ల కొంచెం తగ్గాక అంతా బాగుంది అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరైతే ఇటువంటి సిమ్టమ్స్ దీర్ఘకాలికంగా ఉంటున్నాయో, పూర్తిగా తగ్గట్లేదో, రిపీట్ అవుతూ ఉన్నాయో, అలానే వాళ్ళు పనిచేసే వాతావరణాన్ని బట్టి కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉన్నారా, లేదంటే పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారా, స్మోకర్సా, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్సు, అలానే కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉండడం, లేదంటే ఈ ప్లంబింగ్ వర్కు, ఈ కాటన్ ఇండస్ట్రీసు, ఎక్కడెక్కడైతే పొల్యూషన్ ఉందో అటువంటి చోట పనిచేస్తుండే వాళ్ళలో దీర్ఘకాలికంగా కాఫ్ కానీ ఉంటే మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా సింపుల్ ఛాతీ ఎక్స్రే తీసి చూసుకున్నప్పుడు ఛాతీ లోపల ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా అనేది మనం తెలిసిపోతుంది అనమాట. సాధారణంగా ఏంటంటే ఛాతీ లోపల గడ్డలుగాను క్యాన్సర్ రావచ్చు, లేదంటే ఈ శ్వాసనాళం లోపల గడ్డలుగా రావచ్చు, అలానే ఊపిరితిత్తుల మీద ఏదైతే కవరింగ్ ప్లూరాన్ ఉంటుందో ఆ ప్లూరాన్ అఫెక్ట్ చేసి ప్లూరా లోపల నీరు రూపంలో కూడా ఇది రావచ్చు అనమాట. ఇది డైరెక్ట్గా లంగ్ క్యాన్సర్కి సంబంధించింది. ఇది మొదటి రకం అనమాట. ఇంకొక రకం ఏంటంటే క్యాన్సర్ ఎక్కడో బాడీలో వేరే ఆర్గాన్స్లో ఉండి అది స్ప్రెడ్ అయ్యి బ్లడ్ రూపంలో లంగ్స్కి వచ్చినప్పుడు కూడా లంగ్స్లో క్యాన్సర్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో సాధారణంగా ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతూ ఉండడం, వెయిట్ తగ్గిపోతూ ఉండడం, కఫం రావచ్చు రాకపోవచ్చు, ఒకసారి వస్తే చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. దాన్ని బ్రాంకోరియా అంటాం. అంటే మనకి నోట్లో సెలైవా లాలాజలం ఊరినట్టుగా ఆ లోపల నుంచి కఫం వస్తూనే ఉంటుంది అనమాట. అలానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేదంటే ఏదన్నా ఒక సైడ్ ఛాతీలో నొప్పి రావడం. సో ఇటువంటి లక్షణాలు వచ్చినప్పుడు, అవి ఉన్నప్పుడు మనం దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకొని వేటి వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేది చూసుకోవాలి. అలానే చాలా ఎక్కువ మందిలో దగ్గినప్పుడు కఫంలో బ్లడ్ పడడం కూడా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ సిమ్టమ్ ఏదైనా కావచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఛాతీ ఎక్స్రే చూసుకొని లంగ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం, స్టిల్ మనకి ప్రాపర్గా కానీ అది కన్ఫర్మేషన్ కాకపోతే సిటీ స్కాన్ చేసి చూసుకోవడం, సిటీ స్కాన్లో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు శ్వాసనాళం లోపల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, శ్వాసనాళంలో ఏమన్నా సరిగ్గా గాలి మార్గం సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం, అలానే మీడియస్టర్నల్ లింఫ్ నోడ్స్ ఛాతీ మధ్య లోపల గడ్డలు ఏమన్నా పెరుగున్నాయా, అలానే ఊపిరితిత్తుల పైన కవరింగ్ ఏదైతే ప్లూరా ఉందో దానిలో ఏమన్నా గడ్డలు ఉన్నాయా, లేదంటే నీరు చేరినా మనకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట సిటీ స్కాన్లో. ఒకసారి అటువంటి తెలిసినప్పుడు మనం ఆ ప్రదేశానికి వెళ్ళి బయాప్సీ చేసుకోవడం. ముఖ్యంగా ఇప్పుడు మీడియస్టర్నల్ లింఫోడెనోపతి అంటాం. అక్కడికి ఏంటంటే ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్, ఈబస్ టీబీఎన్ఏ చేసి, లేదంటే ఈబస్ క్రయోబయాప్సీ చేసి అక్కడి నుంచి బయాప్సీ తీసుకొని టెస్ట్కి పంపించడం. అలానే శ్వాస నాళం లోపల ఏదైనా గ్రోత్ ఉంటే దాన్ని బయాప్సీ తీసుకోవడం, లేదంటే ఊపిరితిత్తుల కవరింగ్ మీద ఏదైతే లోపల ఏదైతే నీరు ఉందో ఆ నీరుని తీసి టెస్ట్కి పంపించడం, లేదంటే థొరకోస్కోపీ చేసి ఆ లోపల ప్లూరల్ బయాప్సీ చేసుకోవడం. ఇప్పుడు మనకి చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి. వీటిని చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏంటంటే మనం అది క్యాన్సరా కాదా, లేదంటే వేరే ఇన్ఫెక్షన్ సంబంధించిన తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి క్యాన్సర్ అని మాత్రం తెలిస్తే దాన్ని స్టేజింగ్ చేసుకొని ఏ స్టేజ్లో ఉంది, ఏమైనా క్యూరేటివ్ చేసుకునే స్టేజ్లో ఉందా, లేదంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకొని చూసుకోవాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్ ఎవరైతే ఇయర్లీ చెకప్స్ చేసుకుంటుంటారో వాళ్ళల్లో ఏ సిమ్టమ్స్ లేకపోయినా కానీ రొటీన్ టెస్ట్ చేసుకున్నప్పుడు కొంతమందిలో చిన్న కాయిన్ లీజన్స్, లేదంటే చిన్న స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ కనిపిస్తూ ఉంటాయి, చిన్న నాడ్యూల్స్ ఉంటాయి అది ఆ లంగు లోపల. సో ఇంతకుముందు ఏంటంటే వాటిని ఏం కాదులేదు చూద్దామని అనుకోండి. ఇప్పుడు అలా కాకుండా ఏదన్నా స్పెసిఫిక్గా న్యూ ఫైండింగ్ ఉంది,
నార్మల్గా లంగ్స్ లేవు ఉన్నప్పుడు దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని పెట్ సిటీ లాంటివి చేసి ఆ ఏరియాలో పెట్ అవిడ్గానైతే దాన్ని బయాప్సీ చేసుకొని బినైనా మ్యాలిగ్నెంటా క్యాన్సరా ఇన్ఫ్లమేటరీ అనేది మనం ఇన్ఫెక్టివ్ అనేది మనం తప్పనిసరిగా చూసుకోవాలి. అటువంటి సందర్భాల్లో ఏంటంటే వీలైనంత వరకు మనం క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో పికప్ చేసినప్పుడు అంతవరకు ఆ భాగాన్ని మనం సర్జరీ చేసి రిమూవ్ చేస్తే వీళ్ళు క్యాన్సర్ ఫ్రీ అయిపోతారు అనమాట. సో ఇనిషియల్ స్టేజ్లో క్యాన్సర్ లంగ్లో దొరకడం చాలా కష్టం. సో సిమ్టమ్స్తో వచ్చే వరకు ఏంటంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటుంది. బట్ జనరల్గా ఏంటంటే ఈ యాన్యువల్ హెల్త్ చెకప్స్లో మాత్రం లంగ్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకుండా దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి ప్రాపర్గా టెస్ట్ చేసినప్పుడు ఎర్లీగా, చాలా తక్కువ మందిలోనే ఉంటుంది కానీ చాలా ఎర్లీగా మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఆ క్యాన్సర్ నుంచి క్యూర్ ఇవ్వగలం అనమాట. ఇప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్ అనేది జెంట్స్లోనే కాదు, ఇప్పుడు ఆడవారిలో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. లంగ్ క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా నాన్ స్మోకర్స్లోని ఆడవారిలోని అడ్నోకార్సినం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఎవరికైనా ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ దీర్ఘకాలికంగా లంగ్స్కి సంబంధించిన సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటాం. ముఖ్యంగా పొడి దగ్గు కానీ, దగ్గినప్పుడు కఫంలో బ్లడ్ కానీ, వెయిట్ తగ్గిపోతున్నా కానీ, నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నా కానీ, ఎక్కువ ఆయాసం వస్తున్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా ముందు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది దేనివల్ల జరుగుతూ ఉంది, ఇనిషియల్గానే మనం ఏమైనా చేయగలమా, ఇనిషియల్గా ఐడెంటిఫై చేయగలమా, ఒకవేళ క్యాన్సర్ కానీ ఉంటే దాన్ని చేసుకుంటే చాలా ఇనిషియల్ ఫేజెస్లో మాత్రం తప్పనిసరిగా దాన్ని మనం క్యూర్ చేసుకోగలం. సో ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి, స్మోకింగ్ అనేది చాలా మెయిన్ రీజన్ లంగ్ క్యాన్సర్. సో వాళ్ళు తప్పనిసరిగా స్మోకింగ్ ఆపేయడం. అలానే స్టిల్ రూరల్ ఏరియాలో ఈ ఫైర్వుడ్ కుకింగ్ చేసేవాళ్ళు కూడా మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేసేసి ఈ మిగతా ఇప్పుడు అందరిలాగానే ఈ గ్యాస్కి సంబంధించిన కుకింగ్ చేసుకోవడం మంచిది. సో అలానే పొల్యూషన్ బారిన పడేవాళ్ళు ప్రాపర్గా మాస్క్ ధరించడం, ఇయర్లీ చెకప్ చేసి చూసుకొని ఇనిషియల్గా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే దాన్ని మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. కానీ యాన్యువల్ చెకప్స్ మాత్రం తప్పనిసరిగా చేయించుకోవడం మంచిది. థ్యాంక్ యూ.